జగన్ రెడ్డికి ముందే తెలుసు కానీ కేవలం మీకు ముందు తెలియదు మై డియర్ ఫ్రెండ్ సచిన్ గారు మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ సచిన్ గారు నా దగ్గర మొన్న మమ్మల్ని డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తా అసలు మమ్మల్ని డిఫేమ్ చేయడానికి కారణం ఏంది ముఖ్యమంత్రి గారికి ఎందుకు చెంచాగిరి చేస్తూ ఉన్నాడు ఎందుకు డీజీపీ కావాలని ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడా లేక అడిషనల్ ఉద్యోగం కావాలని ప్రమోషన్ చేస్తున్నా అని చెప్పి చిట్టా తీసినాం ఏం అప్పటిదాకా మేమెందుకు తీస్తాం స్టోరీలు మాకేం అవసరం ఉండే దాని గురించి వేల కోట్ల అక్రమార్జన అన్నీ ఉన్నాయి వెసెల్లా అనే విల్లాలో 3 విల్లాలు ఉన్నాయి ఇక్కడ ఆయన బినామీలకు సైబరాబాద్ ఏరియాలో ల్యాండ్ ఓనర్కు రియల్ ఎస్టేట్ కొట్లాట పెట్టాలా ఒక విల్లా రాపించుకోవాలా అన్ని తీస్తా నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి ఏంటంటే అబౌవ్ 5 crores టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్న్ ఓవర్ ఉన్నోళ్ళు ఈ ఇన్వాయిస్ ఇవ్వాలి మా దగ్గర ₹1 కోటి తీసుకుంటే 18 లక్షలది మాకు ఇన్వాయిస్ ఇవ్వాలా మాకు ఇన్పుట్ రావాలా ఇది ఈ కాలం నెంబర్ చదవండి ఇది జీవో చదివి అది చదవండి కానీ దీనికి అదే కదా దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ జిఎస్టీ ఇస్ ద మెయిన్ ఇష్యూ జిఎస్టీ కట్టలేదనేదే ఇన్వాయిస్ చదవండి టు బి పబ్లిష్డ్ ఇన్ ద గజెట్ టు ఇండియా ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ దీంట్లో ఏంటంటే పారా నెంబర్ ఇన్ ద సెడ్ నోటిఫికేషన్ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే August 2023 ఫర్ ద వర్డ్స్ 10 crore rupees ద వర్డ్స్ 5 crore rupees షల్ బి సబ్మిటెడ్ ఇన్వాయిస్ ఇవ్వాలి ఇది ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి మా దగ్గర ₹1 కోటి తీసుకుంటే 18 లక్షలు ఇన్వాయిస్ జనరేట్ చేయాలి నా మాల్ సీజ్ చేయడానికి వచ్చాడు దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఇది కంప్లైంట్ ఇచ్చినందుకు జిఎస్టీ కంప్లైంట్ ఇచ్చినందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఎలక్షన్ కోడ్ చేసినందుకు ఆయనకు సెంట్రల్ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద కక్ష కట్టిండు ఎందుకు కట్టిండంటే సీఎం మన్ననలు పొందడానికి రెచ్చిపోయి సీఎం ప్రమాణ స్వీకారం రోజే నా మాల్ కడికి వచ్చాడు ఇప్పటికి 7వసారి ఇది మాల్కొచ్చాడు మాల్ సీజ్ డిఫేమ్ ఇవన్నీ జరిగినాయి దీంట్లో రిట్ అప్పీల్ ఉంది కోర్టు నుంచి నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది 23వ తారీఖు నాడు కోర్టులో ఉంది రేపు కూడా ఒక కోర్టులో ఉంది 100% అది నా ఫేవర్లో వస్తుంది మీ అందరికి మళ్ళీ ఆర్డర్ కక్ష ఉందా మీ మీద అంటే జీవన్ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్పారు కదా మీరు ఒక సీనియర్ అడ్వకేటు మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఇంత పెద్ద ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అది ఇది అన్నదండి నన్ను డిఫైమ్ చేసి మైకులు అనౌన్స్ చేయొచ్చా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మైక్లో నీకు అథారిటీ ఉందనుకో నువ్వు సీజ్ చేసుకో నన్ను వచ్చి జీవన్ రెడ్డి మాల్ సీజ్ చేస్తున్నా అదే అని ఇదని ఎందుకు చేయాలండి ఎందుకు బొమ్మ చేయాలి సీజ్ చెయ్యు టేక్ ఓవర్ చేసుకో తీసుకో తాళాలు వేసుకో ఐ డోంట్ కేర్ ఐ కేర్ ఏ పిన్ ఒక ఇంటికి వీకాడ పడేస్తా అని చెప్పిన చేయాలనే కదా ఇదంతా చేసుడు మీకు రాష్ట్రంలో ఎన్ని సీజ్ చేసి ఎన్ని వచ్చినాయండి ఎన్ని ఆస్తులు ఉన్నాయండి కదా ఎన్ని రెంటల్ ఇన్కమ్లు వస్తున్నాయి ఎంతమంది జిఎస్టీ తీసుకున్నాడు జిఎస్టీ కట్టిండా ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడు ఎన్ని సీజ్ చేశాడు రాష్ట్రంలో ఎన్ని ఇప్పటివరకు సీజ్ చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ ఆస్తులలో లీజులు ఉన్నాయి ఎంత సీజ్ చేసినాయి ఎంత ఎవడైనా ఒక్క ప్రాపర్టీ సీజ్ అయిందండి అదేమన్నా మామూలు విషయం 4 లక్షల స్క్వేర్ ఫీట్లు కదా మేము దాంట్లో ఏమైనా సంపాదించినా అండి ప్రజల కోసం నిజామాబాద్ పోయి సినిమాలు చూడాలా నిజామాబాద్ పోయి రిలయన్స్ స్మార్ట్ లేదు డిజిటల్ లేదు ఎలక్ట్రికల్ దుకాణాలు లేవని ఆర్మూర్లో ఆ ప్రజల కోసం సౌకర్యార్థం కోసం కట్టినాం మేము దాంట్లో ₹1 కూడా ఏమొస్తుంది దాంట్లో కట్టింది ఎంత పెట్టింది ఎంత ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు ఆలోచించండి మీరు ఆలోచించి మాట్లాడండి రూపాయి వస్తుందా అంటే నేనేం చెప్తా వచ్చిందా రాదా ఎంత నష్టపోయానో మాకు తెలుసు వ్యక్తిగతంగా ఎంత డిఫేమ్ అయ్యామో మాకు తెలుసు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్